అంటున్నారు, మన్జల్లజీ యుక్రిజుల్లాహ ఖరజన్ హసనా, ఎవరైతే తమ ఇష్టమైనటువంటి దానాన్ని అల్లాహకు అరువుగా ఇస్తారో, అప్పుగా ఇస్తారో, ఖరజన్ హసనా, మంచి వస్తువుని అల్లాహ్ మార్గంలో మీరు దానం చేస్తారో, అల్లాహకు అప్పుగా ఇస్తారో, బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు స్వర్గాన్ని ఇస్తాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమనూ వ ఆమినుస్ సాలిహాత్ వ తవాసౌ బిల్ హక్కీ వ తవాసౌ బిస్ సబ్ర్. రబ్బీ జిద్నీ ఇల్మా, రబ్బీ జిద్నీ ఇల్మా, అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము ఈమాన్, అమాల్, విశ్వాసము, సదా ఆచరణ. ఇన్షాల్లా ఏదైతే నేను సూరా పఠించానో 103వ సూరా ఆయత్ నంబర్ 1, 2, 3 పఠించాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్న విషయము మనందరికీ తెలిసిన సూరాయే. వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ప్రతి మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఇక్కడ అందరూ వచ్చేసారండి. మానవుడు అంటే అందరూ వచ్చేసారు. ఇక్కడ ముస్లింలకు వేరు చేయడం లేదు. ప్రతి మానవుడు నష్టంలో ఉన్నారు, వారు తప్ప. ఎవరది? 3వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇల్లల్లజీన ఆమను వ ఆమిలుస్ సాలిహాత్ వ తవాసౌ బిల్ హక్కీ వ తవాసౌ బిస్ సబ్ర్. ఈ 4 పనులపై ఉన్నవారు. 3వ ఆయతులో 4 విషయాలు దాగి ఉన్నాయి. సోదరులారా, సోదరిమణులారా, సూరా అతి చిన్నది. మన జీవితాలు ఈ సూరాతో ఎంతో ముడిపడి ఉన్నాయి. ఈ 4 విషయాలకు మనకు ఎంతో సంబంధం ఉంది. ఈ 4 పనులపై నిలబడటం అంటే మన జీవితం సరిపోదు. అల్లాహ్ ఇక్కడ ఈ 4 మాటలు ఎందుకు చెప్తున్నాడో మనం గమనించాలి. ఇల్లల్లజీన ఆమను వ ఆమినుస్ సాలిహాత్, మీరు ఈమాన్ ఒకటే కాదు, అమాల్ కూడా చేయండి, సదా ఆచరణ కూడా చేయండి. అలాగే మీరు చెప్పేటప్పుడు మాట హక్, వాస్తవాన్ని చెప్పేయండి. ఇక ఆ తర్వాత దానిపై సహనం వహించండి. వతవాసౌ బిల్ హక్కీ వతవాసౌ బిస్ సబ్ర్. హక్కు, సహనం ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే మీరు హక్కు, వాస్తవాన్ని ముఖం మీద చెప్పేస్తారో అతనితో మీ గొడవలు వచ్చేస్తాయి, అతనితో మీ కోపం, తగాదాలు వచ్చేస్తాయి. ఉన్న మాట చెబితే ఉలుకెందుకు అంటారు చూసారా? వాస్తవం చెప్పంగానే అతనికి నీకు గొడవ వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అతని ద్వారా ఏదైనా ఆపద, కష్టం వచ్చినప్పుడు నువ్వు సహనం వహించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. సోదరులారా, 2 విషయాలు మాత్రమే నేను ఈ జుమాలో ప్రస్తావిస్తాను, ఎందుకంటే టైం సరిపోకపోవచ్చు. 4 విషయాలపై కూడాను. ఇల్లల్లజీన ఆమను వ ఆమినుస్ సాలిహాత్, ఈ 2 విషయాలపై మాట్లాడదాం ఇన్షాల్లా. సమయం అంటే వేరే విషయాలపై వెళ్దాం ఇన్షాల్లా. ఎందుకంటే ఈమాన్, అమాల్ 2 ఉండాలి. ఉన్నప్పుడే మనం విశ్వాసి, సాఫల్యం పొందేవారు. దీనికి ముందు ఆయతలో చెప్పబడింది కదా, వారు తప్ప మిగిలిన వారందరూ సాఫల్యమే, నష్టంలోనే ఉన్నారు. మిగిలిన వారు తప్ప, ఈ 4 పనులపై ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా నష్టంలోనే. ఇది లేకపోతే మనము నష్టపోతాము, ఇహలోకంలో, పరలోకంలో కూడా. అయితే 2 విషయాల్లో ఒకటి ఉంది, ఈమాన్ నా దగ్గర ఉంది, అల్లాహ్ ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేదన్నది పటిష్టంగా ఉంది ఈమాన్ నాలో. నమాజ్ లేదు, ఉజు యొక్క పద్ధతి తెలియదు, దాన ధర్మాలు లేవు, ఆచరణ ఏ విధంగా కూడా లేదు, కేవలం ఒక అల్లాహ్ దేవుడు అండి అని కూర్చున్నాను నేను. ఈమాన్ ఉంది లేదు, సాఫల్యం పొందలేరు ఇలాంటి వారు.
సరే, ఈమాన్ అలా పెట్టి కాసేపు పక్కన పెడదాం. ఆచరణ ఉంది. రోజుకి 100 మందికి భోజనాలు పెడుతున్నారు, కనబడిన ప్రతి పేదవాడికి దానం చేస్తున్నారు, అన్ని విషయాల్లో ముందుంటున్నారు అనమాట. అంటే ప్రతి పుణ్యకార్యంలో ముందుంటున్నాడు. కానీ అల్లాహకు సాటి కలుపుతున్నారు. ఇక్కడ ఈమాన్ విశ్వాసం బలంగా లేదు, అయినా మీరు సాఫల్యం పొందలేరు. కేవలం ఈమాన్ ఉంది, అమల్ లేదు, విశ్వాసులు కాలేరు. అమల్ ఉంది, ఈమాన్ లేదు, సాఫల్యం పొందలేరు. ఈమాన్ మరియు అమాల్, విశ్వాసము సదా ఆచరణ, రెండు పక్కాగా మీరు ఉన్నప్పుడే సాఫల్యం పొందుతారు. అది తప్ప మిగిలిన వారంతా కూడా నష్టంలో ఉన్నారు. ఇది ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక మరి సహాబాల విషయానికి మనం వస్తే, సహాబాల విషయం ఎటువంటిదండి? విశ్వాసంలో పక్కాగా ఉన్నారు. మరి విశ్వాసంతో పాటు ఆచరణ ఎలా ఉంది? దాని గురించి మనం చూసినట్టయితే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి సహాబాల ముందు చెబుతున్నారు, ఓ సహాబాల్లారా, అల్లాహ్ దగ్గర నుంచి వహీ వచ్చింది. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. మంజల్లజీ యుక్రిజుల్లాహ ఖరజన్ హసనా. సహాబాలతో అంటున్నారు ఏమని? అల్లాహ్ మార్గంలో ఎవరైతే తమ ఇష్టమైనటువంటి దానాన్ని అల్లాహకు అరువుగా ఇస్తారో, అప్పుగా ఇస్తారో, ఖరజన్ హసనా, మంచి వస్తువుని అల్లాహ్ మార్గంలో మీరు దానం చేస్తారో, అల్లాహకు అప్పుగా ఇస్తారో, బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు స్వర్గాన్ని ఇస్తాడు. అందులోంచి ఒక సహాబీ లేచారు, హజరతే అబూ దహదా అన్సారీ రజియల్లాహు తఆలా వారు లేచి అంటారు, ఓ దైవ ప్రవక్త, ఏంటి అల్లాహ్ కూడా అరువు తీసుకుంటాడా, అప్పు చేస్తాడా అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? అప్పు అంటే ఏదో మనం తీసుకున్నట్టు కాదు. దీనికి బదులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు స్వర్గాన్ని ఇస్తాడు. మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతండి, అల్లాహ్ బదులుగా మీకు స్వర్గాన్ని ఇస్తాడు. ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం అని చెప్పంగానే ఆయన అంటాడు, చూడండి, విశ్వాసం ఉంది, ఇక మాట విన్నారు, ఆచరణ చూడండి ఏమంటారు. ఓ దైవ ప్రవక్త, అలాగైతే మదీనాలో నాకు 2 ఖర్జూరపు తోటలు ఉన్నాయి. వాటిలో ఒక తోట అయితే కోతకు వచ్చేసింది, అంటే ఖర్జూరంతో నిండిపోయి ఉంది, గెలలతో నిండిపోయి 600 గెలలు ఉన్నాయి, అందులో పండిపోయి కోతకు వచ్చేసింది. ఆ ఖర్జూరపు తోట మరియు మరొక తోట 2 నేను అల్లాహ్ మార్గంలో ఇచ్చేస్తున్నాను. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త అంటారు, లేదు లేదు, 2 ఇవ్వకు, ఒకటి నువ్వు ఉంచుకో, ఎందుకంటే నీకు నీ భార్య పిల్లలు ఉన్నారు, వారి పోషణ బాధ్యత నీపై ఉంది. 2 నువ్వు ఇచ్చేస్తే నీకంటూ ఏముంటుంది, వారికి ఎలా పోషిస్తావు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే, అయితే ఓ దైవ ప్రవక్త, నాకు ఏదైతే తోట మామూలుగా ఉందో అది నేను తీసుకుంటాను, ఖర్జూరాలతో నిండి ఉన్నటువంటి గెలలు ఉన్న తోట ఏదైతే ఉందో అది నేను అల్లాహ్ మార్గంలో ఇచ్చేస్తున్నాను. ఈ రోజు నుంచి అది నాది కాదు, నేను అల్లాహకు ఇచ్చేసాను. అల్లాహు అక్బర్. మనం దానం చేయాలంటే అతి తక్కువ అయినటువంటి వస్తువు మనం దానం ఇస్తాం. ఏదైనా మసీద్కి ఇవ్వాలంటే ఏదైనా తక్కువ క్వాలిటీ ఏదైతే ఉందో అది మసీద్కి ఇస్తాం. ఇది కాదు దానం, ఇది కాదు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేది. సహాబాలు ఏ విధంగా చేశారో అలాంటి విశ్వాసం ఉండాలి, అలాంటి ఆచరణ ఉండాలి. ఏం చేశారు? ఖర్జూరపు గెలలతో నిండి ఉన్నటువంటి తోటను అల్లాహ్ మార్గంలో ఇచ్చేసారు. అల్లాహు అక్బర్. ఇక ఇక్కడ నుంచి చూడండి, ఇంకా అయిపోలేదు. ఈయన ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరారు. ఇంటికి బయలుదేరి చూస్తే ఇంటి దగ్గర తాళం వేసి ఉంది, భార్య పిల్లలు లేరు. పక్క వారిని అడిగారు, నా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వారంటారు, ఇప్పుడే నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని నీ తోటలోకి వెళ్ళింది, ఖర్జూరపు తోటలోకి వెళ్ళింది. వారు ఆకలిగా ఉన్నారంట, ఆకలి తీర్చడానికి వెళ్ళిపోయింది. వెంటనే పరుగు తీశారు. ఎందుకంటే ఏ తోటకి వెళ్ళారు? ఏ తోట అయితే ఖర్జూరాలతో నిండి ఉందో భార్య అక్కడికే కదా వెళుతుంది ఆకలిగా ఉంటే. ఈయన పరిగెడుతున్నారు. ఎందుకు? అయ్యో, ఆ ఖర్జూరపు తోటను నేను అల్లాహ్ మార్గంలో ఇచ్చేసాను, ఇక నా వస్తువు కాదది, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, వీరు వెళ్ళి అక్కడి ఖర్జూరాలు తినేస్తారేమో అని చెప్పి భయపడి వెళ్ళిపోతున్నారు. పరిగెత్తారు. పరిగెత్తి బయట నుంచి కేకేస్తున్నారు, భార్య పిల్లల్ని మీరు ముందు బయటకు వచ్చేయండి, ఉండండి ఉండండి అంటుంది. భార్య ఏమంటుంది? ఉండండి, వచ్చేస్తారు, పిల్లలకి కాస్త ఆకలిగా ఉంది, ఖర్జూరాలు తింటున్నారు.
భార్యతో మళ్ళీ అంటారు, నీతో వాదన నేను తర్వాత చేస్తాను, ముందు బయటికి రా, ఈ ఖర్జూరపు తోట మనది కాదు. భార్య చూస్తుంది, ఖర్జూరాలతో నిండి ఉంది, కోతకొచ్చింది, అమ్మకానికి వచ్చిన తర్వాత మా యొక్క కష్టాలు గట్టెక్కుతాయి, మన ఆకలి తీరుతుంది అని నేను అనుకుంటుంటే మీరు ఇప్పుడు వచ్చి ఇలా అంటారేమిటి, ఈ తోట మనది కాదంటారేంటి, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు ముందు బయటికి రా. లోపలికి వెళ్ళట్లా, బయట నుంచే కేకేస్తున్నారు. బయటకు వచ్చేసింది భార్య పిల్లల్ని తీసుకొని. భార్య బయటికి రాగానే పిల్లల చేతిలో కొన్ని ఖర్జూరాలు ఉన్నాయి, అవి లాక్కున్నారు, ఖర్జూరం తోటలో విసిరేశారు. మనవి కావు, లాక్కొని ఇచ్చేశారు, నోట్లో ఉన్నాయి, బయటికి తీసేశారు. ఇంకా ఏమున్నాయి, భార్య తమ కొంగులో కట్టుకుని ఉంది కొన్ని ఖర్జూరాలు, అవి కూడా ఇప్పేసి లోపల పడేశారు. పడేసిన తర్వాత అంటారు, యా అల్లాహ్, నాకు తెలీదు, నా భార్య పిల్లలు తోటలోకి వచ్చేసారు, దీనికి నాకు సంబంధం లేదు, నన్ను క్షమించే అల్లా, ఇది నీ మార్గంలో నేను ఖర్చు పెట్టేసినాను, నీ మార్గంలో ఇచ్చేసాను, ఈ రోజు నుంచి ఈ తోట నాది కాదు, నీ మార్గంలో ఇచ్చేసాను, నీ ప్రవక్త చెప్పాడు, నీ మార్గంలో ధనం ఇస్తే దానికి బదులు స్వర్గం ఇస్తాడు అన్న వాగ్దానం ఉంది, యా అల్లాహ్, నేను నా మాటను నిలబెట్టుకున్నాను, నువ్వు నీ మాటను, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అని అక్కడ అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఆ భార్య అంటుంది, ఎవరికి ఇచ్చారు? ఈయనంటాడు, అల్లాహకు ఇచ్చేసాను, అల్లాహ్ మార్గంలో ఇచ్చేసాను. బదులుగా ఏమొస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి బదులుగా మనకు స్వర్గాన్ని ఇస్తానన్నటువంటి వాగ్దానము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అల్హమ్దులిల్లాహ్. భార్య ఏమంటుందో తెలుసా? ఒక్క ఖర్జూరపు తోట ఇచ్చి మీరు స్వర్గాన్ని పొందేశారు, చాలా చీపుగా స్వర్గాన్ని పొందేశారు మీరు. అల్హమ్దులిల్లాహ్. ఆ కాలంలో భార్య భర్తలు ఇద్దరికి కూడా ఇస్లామిక్ జ్ఞానం ఎంతో ఉండేది, ఇద్దరికి ఇస్లాం జ్ఞానం సమానంగా ఉండేది. చాలా వరకు ఎక్కడో దొరుకుతారు అక్కడక్కడ, చాలా వరకు. కానీ ఈరోజు భార్యకు ఇస్లాం తెలిసి ఉంటే భర్తకు తెలియదు, భర్త ఇస్లాంపై ఉంటే భార్యకు తెలియదు. ఎందుకంటే ఈరోజు చేసే పెళ్ళిళ్ళు అలాంటివి. మనం అబ్బాయి నచ్చితే చాలు, జాబ్ ఉందా లేదా, వాడికి ఇస్లాం తెలుసా లేదా, 5 పూటల నమాజ్ చేస్తున్నాడా, కనీసం 2 పూటలైనా చదువుతున్నాడా, ఫజర్ ఇషా చదువుతున్నాడా లేదా, అదేమీ లేదు. జాబ్ చేస్తున్నాడా లేదా, మరి ఇందులో కూడా ఆ జాబు హలాల్ మార్గమా, హలాల్లోనా హరాంలో ఉందా, ఏ మార్గంలో సంపాదిస్తున్నాడు అది కూడా చూడట్లా. సంపాదిస్తే చాలు, 2000 సంపాదిస్తున్నాడు, 3000 సంపాదిస్తున్నాడు అండి డైలీ, చాలా మా అమ్మాయిని పోషించడానికి. హరాం సొమ్ము పెడుతున్నాడా, నీ కూతురికి హలాల్ పెడుతున్నాడా కాస్త చూడాలి. ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నామో అది చూడాలి. అదే విధంగా వస్తున్న అల్లుడు చూడట్లేదు. ఆ తర్వాత మనము తీసుకొచ్చిన మన కోడల్ని కూడా చూడట్లేదు. ఇస్లాం పరంగా జ్ఞానం ఉందా లేదా, లేదా ఆలిమత్ కనీసం హాఫీజ్ అయినా చదివి ఉందా లేదా, ఇళ్ళకాడ అరబీ ఖురాన్ నేర్చుకుని ఉంది, కనీసం బేసిక్ ఇస్లాంకి సంబంధించినటువంటి బేసిక్ విషయాలు కూడా తెలిసి ఉన్నాయా లేదా అనేది కూడా చూడట్లా. భారీగా కట్నం వస్తే చాలు, భారీగా కట్నం వస్తే చాలు, హరాం వచ్చేసింది. కారు ఇచ్చారండి, 10 లక్షలు కట్నం ఇచ్చారు, 1 ఎకరం పొలం, 2 ఎకరాల పొలం ఇచ్చారు, చాలుదా? ఎంతసేపు అంటది? నువ్వు ఇప్పుడు ఉన్నావు, రేపు ఉంటావు లేదో తెలియదు, అవన్నీ చేసుకొని హరాం కార్యాలు ఏం చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఇరువురిలో సరైన బ్యాలెన్స్ ఉండట్లా భార్య భర్తల్లో. అక్కడ ఏం జరిగింది? ఈ మాట అనగానే భార్య అంటుంది, ఒక్క ఖర్జూరపు తోట మీరు ఇచ్చి స్వర్గాన్ని పొందేశారు, చాలా చీప్గా మీరు స్వర్గాన్ని పొందారు, అల్హమ్దులిల్లాహ్, చాలా మంచి పని చేశారు అంటుంది. ఈరోజు భార్యలు ఉంటే ఇంకేమన్నా మీకేమైనా పిచ్చి పట్టిందా, అంత పెద్ద తోటని ఇచ్చేసారా మీరు అంటారు. ఉన్నారు కదా అలాంటి వారు కూడా. అల్హమ్దులిల్లాహ్. ఇస్లాంపై ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహ్. అయితే రెండో విషయం చూడండి, రెండవ వాక్య అల్హమ్దులిల్లాహ్, చక్కటి వాక్య, ఇన్షాల్లా వినండి. ఉమర్ ఫారూక్ రజల్లాహు వారి కొడుకు అబ్దుల్లా, ఈయన ఒకసారి బాగా అనారోగ్యం పాలయ్యారు. ఎంత అనారోగ్యం అంటే ఇంకా బతకరేమో అన్నటువంటి పరిస్థితి ఆయనకి వచ్చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఆ రోగాన్ని నయం చేశాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, షిఫా ఇచ్చేశాడు. తర్వాత డాక్టర్లు అంటారు, ఇక ఈయన కష్టపడకూడదు, బెడ్ మీద కొన్ని రోజులు ఉండాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి, కానీ ఇంకా పచ్చమైతే ఏమీలా
అన్నీ తినేయవచ్చు, ఏం తింటారో అది ఆయనకి తినిపించేయండి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారు డాక్టర్. ఆ తర్వాత భార్య అంటుంది, ఇక మీరు నిశ్చింతగా ఉండండి, ఇన్ని రోజులు మీకు కష్టపెట్టాను, ఏ కూర కూడా మీకు సరిగ్గా పెట్టలా, పచ్చం కాబట్టి డాక్టర్లు చెప్పినట్టుగా నేను చేశాను, ఈరోజు మీకు ఏం కావాలో చెప్పండి నేను వండి పెడతాను అంటుంది భార్య. అయితే ఆయన కోరుతారు ఏమిటి, చాలా రోజుల నుంచి కూరలు తినక నాలుక సబ్బపడిపోయింది, ఈరోజు చేపల కూర తినాలని ఉంది నాకు అంటారు. అయితే బానిసను పంపడం జరుగుతుంది, డబ్బులు ఇచ్చి మార్కెట్కి చేపలు తీసుకురామని చెప్పి వెళతాడు. వెళ్ళి వచ్చి చూసేటప్పటికి అక్కడ ఏ చేప ఈయనకు దొరకదు, ఈయనకు కావాల్సనుకున్నది దొరకదు. ఇంటికి వచ్చేస్తాడు ఖాళీ చేతులతోటి. భార్య అంటుంది, ఏ కాస్త ఎదరికెళ్ళి చూడలేవా, వచ్చేసావు అంత పెద్ద మార్కెట్లో నీకు చేపే దొరకలేదా అన్నట్టుగా మాటలు వదిలేస్తూ ఉంటుంది అనమాట. ఉమ్మడి ఫారూక్ రజాన్ వారి కొడుకు అబ్దుల్లా వారు ఏమంటారంటే, వదిలే, చేప లేనప్పుడు అతనేం చేస్తాడు, వెళ్ళాడు కదా, రేపు వెళ్తాడులే, రేపు తీసుకొస్తాడు అంటే జరుగుతుంటుంది కదా. ఎప్పుడైతే మనకు అర్జెంటుగా ఉంటుందో పని మీద వెళ్ళాలో అప్పుడే బండి ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదైతే అర్జెంటుగా మనం టికెట్ తీసుకోకుండా ఎక్కుతామో ట్రైన్, అప్పుడే టీటీ వస్తాడు. ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు కూడా అదే ఎదురైందేమో బహుశా. ఈయన చేప కోసం వెళ్తే చేప దొరకలా, రెండో రోజు వెళ్ళాడు, అతని యొక్క పనివాడు రెండో రోజు వెళ్ళాడు, మళ్ళీ చేప దొరకలేదు. మళ్ళీ కోపంగా చూస్తుంది భార్య. రెండో రోజు అయిపోయింది, మూడో రోజు, ఇక ఈ రోజు కనుక తేకపోతే నీకు మామూలుగా ఉండదు అంటుంది. ఆ తర్వాత అలా ఎతికి ఒక చేపను మొత్తానికి తీసుకొస్తారు. అల్హమ్దులిల్లా చేప దొరికేసింది. చేప తీసుకొచ్చి ఇచ్చారు, బాగా కోసి అల్హమ్దులిల్లా చక్కటి వంట జరిగింది. మంచి గుమగుమలనే వాసనతో ఉన్నటువంటి చేపల కూర వండేసింది ఆవిడ. ఆ తర్వాత దాంట్లో ఏమిటి, రైస్ కాదు, మనం రైస్ వండుతాం, రైస్ కాదు, చపాతీలు వండి పెట్టడం జరిగింది. ఉమ్మరి ఫారూక్ రజాన్ వారి కొడుకు ఏముంది, ఇంకా మంచం మీద కూర్చుని ఉన్నారు, తినిపించాలి, పేషెంట్ కదా. భార్య తినిపించడానికి ముద్ద కలిపి పెడుతుంది, బయట నుంచి ఒక శబ్దం వినపడుతుంది, షయ్యల్లిల్లా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా, అల్లాహ్ మార్గంలో నాకు దానం చేయండి, నా భార్య పిల్లలు 5 రోజులుగా పస్తులుగా ఉన్నారు, ఏమీ తినలేదు, ఏమైనా ఉంటే ఇవ్వండి. మొత్తం నోట్లోకి వెళ్తుందా అండి విశ్వాసికి? అప్పుడు భార్య తినిపిస్తుంది, చేయి పట్టేసుకున్నారు. అప్పుడే ఇతను ఈ మాట అన్న తర్వాత కూడా, నేను ఈ రొట్టి ఈ చేపల కూర తినేస్తే ఇక నా విశ్వాసం ఏమున్నట్టు, ఒక పని చేయి, ఈ చేపల కూర ఈ రొట్టెలు అన్నీ కూడా తీసుకొని ఈ దస్తర్ఖాన్తో కలిపి మొత్తం అతనికి ఇచ్చి, అతనికి ఇచ్చేమనగానే భార్య అంటుంది, ఒక పని చేద్దాం, ఈ చేపల కూర అతనికి ఇష్టం ఉందో లేదో, మన ఇంట్లో ఇంకా డబ్బు ఉంది కదా, ఎంతైతే ఈరోజు ఖర్చు అయిందో రొట్టెలకి దీనికి కూరకి ఎంతైతే అయిందో అంత డబ్బులు నేను లెక్కెట్టి అతనికి ఇచ్చేస్తాను, అతనికి ఇష్టమైన కూర కొనుక్కోండి తింటాడు కదా. అబ్దుల్లా వారు అంటారు, అల్హమ్దులిల్లా, మంచి మాట చెప్పావు, మంచి మషవరా ఇచ్చావు, అదే చేయిపో అంటే తీసుకెళ్ళి డబ్బులు లెక్క పెట్టి తీసుకెళ్తుంటే మళ్ళీ కేకేస్తారు ఈయన. భార్య ఏమైనా తక్కువ ఇస్తుందా? తీసుకెళ్ళి ఇస్తుంటే మళ్ళీ పిలవడం జరిగింది, ఏమండి ఏమైంది, ఒకసారి ఇలా డబ్బులు లెక్కెట్టారు, రొట్టెకి ఎంత అయింది, చేపకి ఎంతగా, నూనెకి ఎంతకి, మసాలాలకి ఎంత అయింది, బాగానే ఉంది, ఇంకా ఎక్కువే ఉంది, తీసుకెళ్ళి ఇచ్చేయి. వెళ్తుందా ఆమె, మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ గుర్తుకొచ్చింది, మళ్ళీ కేకేశారు, ఇలారా. మళ్ళీ ఏమైందండి, ఏమీ లేదు, నువ్వు ఇలారా చెప్తాను, ఆ డబ్బులు ఈ చేప ఈ రొట్టె మొత్తం కలిపిచ్చే అతనికి. ఏమైంది మీకు ఈరోజు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ముందు ఇచ్చేసిరా చెప్తాను. ఇచ్చేసింది. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా అతను ఆ ధనాన్ని, ఆ డబ్బుని, ఆ రొట్టె చేప అన్ని తీసుకొని అల్లాహ్ ముందు దువా చేస్తూ, వీళ్ళ కోసం దువా చేస్తూ వెళ్ళిపోయాడు. ఈ పని అయిపోయింది కదా. ఇక్కడ నుంచి వచ్చి భార్య అడుగుతుంది, చెప్పండి ఏమైంది, ఇది కూడా ధనము మరియు తిండి కూడా ఇద్దరు రెండు కలిపి ఇచ్చేశారు, మీరు దేనికోసము? కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని వెళుతున్నావో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి ఆయతు నాకు గుర్తుకొచ్చింది. ఏమాయతు? సూర్య ఆల్ ఇమ్రాన్ చూడండి, 192వ ఆయతు, 92 ఆయతు. ఈ ఆయతులో చూడండి, ఇక్కడ ఏముందంటే, ఎవరైతే అల్లాహ్ మార్గంలో తనకు ప్రీతికరమైన వస్తువు
ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు అల్లాహ్ మార్గంలో దానం చేయనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి ఈ ఆయత్ నాకు గుర్తుకొచ్చింది. నేను ఈ రెండు విషయాల్లో నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. చేపల కూర రొట్టె ఇష్టమా లేక డబ్బులు నాకు ఎక్కువ ప్రీతికరమైనదా? ఏది రెండిట్లో నేను ప్రీతికరమైనదని నేను టాలీ చేయలేకపోతున్నాను. అది ఇస్తే ఇది ప్రీతికరమైందేమో, ఇది నా వద్ద ఉండిపోతుందేమో. ఒకసారి ఇది ఇస్తే డబ్బు ప్రీతికరమైందేమో, ఇది నా వద్ద ఉండిపోతే నేను పుణ్యస్థాయినానికి చేరుకోలేనేమో అని చెప్పి నాకు భయం వేసింది. అందుకే రెండు ఇచ్చేసాను. అల్లాహు అక్బర్. ఈరోజు అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి 1 రూపాయి తీయాలంటే ఒంట్లో కంట కరిగిపోతుంది. మనకు 100 రూపాయలు ఇస్తే కేజీ కంట కరిగిపోయిందేమో అంత ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. ఎప్పుడైనా మసీద్ కోసం ఏదైనా ఖర్చు ఉంది భాయ్ అంటే 10 రూపాయలు తీసేస్తాం. 10 రూపాయలకి ఏమొస్తుందండి? అలాంటి పరిస్థితి. సకానికి సగం ఇచ్చేసే సహవాల విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు తప్ప ఎవరైతే ఇల్లల్లజీనా ఆమను వామినుస్ సాలిహాత్, విశ్వాసం మరియు సదాచరణ. అల్హమ్దులిల్లాహ్ మనందరిలోనూ విశ్వాసం ఉంది, మరి ఆచరణ ఉందా? జుమా నమాజ్కి ఎప్పుడు రావాలి? అజాన్ అయిన వెంటనే మసీద్లో ఉండాలి. యా అయ్యుహల్లజీనా ఆమను ఇజా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమా. ఎప్పుడైతే ఓ విశ్వసించిన ప్రజలారా జుమా యొక్క అజాన్ పిలుపు వచ్చినప్పుడు మీరు మీ పనులను విడిచిపెట్టి మసీదు వైపుకు రండి. మీరు గనక గ్రహిస్తే ఇది మీకు ఎంతో మేలైనది, శ్రేష్టమైనది. మీ పనుల కంటే క్రయ విక్రయాలను విడిచిపెట్టండి. కొనడము అమ్మడము జుమా రోజు 2 హరాం. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అజాన్ అయిన తర్వాత కూడా నమాజ్ టైం ఉంది కదా అని చెప్పి వ్యాపారం చేసేవారు, కొనుగోళ్లు చేసేవారు గమనించాలి. ఈ 2 విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సమయంలో హరాం చేశాడు. ఈ సమయంలో దీని తర్వాతి ఆయతులో మీరు చూస్తే మీరు నమాజ్ అవగానే వెళ్ళిపోండి, ఇంకా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను వెతుక్కుంటూ వెళ్ళిపోండి. అంటే ఇంకా వ్యాపారం వైపుకు వెళ్ళిపోండి, ఇంకా మసీద్లో ఉండకండి. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ అంటూ తస్బీహ్ ఇచ్చుకొని కూడా కూర్చోకండి, వెళ్ళిపోండి నమాజ్ అయిన తర్వాత. కానీ నమాజ్ టైంకి ఇక్కడ ఉండాలి. జుమా రోజు కండిషన్ 2 విషయాలు, క్రయ విక్రయాలు 2 విడిచిపెట్టేయండి. అమ్మడము కొనడం 2 మీకోసం హరాం, హరాం చేశాడు అల్లాహ్ సుబ్హానహు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం వ్యాపారం చేసే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం ఈరోజు సుదర్గా. కాబట్టి మనము విశ్వాసం ఒక్కటే కాదు, ఆచరణాత్మకంగా కూడా ఉండాలి. ఇంకా మీకు 11వ ఆయతు, దీని తర్వాతి ఆయతు చూడండి. మీరు ప్రవక్త వారు నమాజ్ చేయిస్తుంటే ప్రజలు వెళ్ళిపోయారు మార్కెట్ వైపుకు. ఒక బిడారం వస్తుందన్నమాట సరుకులతోటి. అది చూసి మొత్తం వెళ్ళిపోయారు అక్కడికి. నృత్యము గానము అన్నీ అక్కడ ఉన్నాయని చెప్పి నమాజ్లు ఉండగానే ప్రవక్త వారిని వదిలి కొంతమంది వెళ్ళిపోతారు. ఒక 7-8 మంది ఉంటారు ప్రవక్త వారితో. అప్పుడు మళ్ళీ ఈ ఆయత వస్తుంది సూరే జుమాలోని 11వ ఆయతులో. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ ప్రవక్త వారితో చెప్పు, వారు నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారికి చెప్పు, వారి యొక్క వ్యాపారం బట్టి ఆ నృత్యం కంటే అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎంతో మేలైనదని వారికి చెప్పు. ఇక్కడ ఇది జుమాకి సంబంధించిన కండిషన్ అండి. నేను చెప్పే ఈ ఆయతులు జుమా సమయంలో మీరు ఏ వ్యాపారం కూడా చేయడానికి లేదు, కొనడానికి అమ్మడానికి లేదు. ఇవన్నీ కూడా హరాం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమా సమయంలో. ఎప్పుడైతే నీకు అజాన్ వినబడుతుందో మీరు మసీదు వైపుకు రావాలి. ఇది మీకు ఎంతో మేలైనది. విశ్వాసంతో పాటు సోదరులారా ఈమాన్తో పాటు అమాల్ ఆచరణ కూడా మనలో ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే మనము విశ్వాసంలో ఉన్నట్టు సాఫల్యం పొందేవారిలో చేరుతాము. అది తప్ప మిగిలిన వారందరూ కూడా నష్టంలో ఉన్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే 103వ సూర 1, 2, 3 ఆయతులో చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు నా జుమా యొక్క ఉంది. 2 విషయాలే మీకు తెలియజేశాను. ఇన్షాల్లా మళ్ళీ జుమా నాకు సమయం ఉన్నప్పుడు వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఈ 2 విషయాల గురించి కూడా ఇన్షాల్లా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లా. ఎన్నైతే మాటలు విన్నామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్. జుమా నమాజ్ సమయానికి వచ్చి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.